ఇటీవల ప్రారంభించిన మల్టీప్లెక్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెందిన అల్లు సినిమాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మోడ్రన్ ఫెసిలిటీస్, విశాలమైన స్క్రీన్లు, కుటుంబాలకు అనుకూలమైన వాతావరణంతో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. విడుదలైన కొత్త సినిమాలకు అక్కడ భారీ రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా వీకెండ్స్ లోనే కాదు, వర్కింగ్ డేస్ లో కూడా ఉదయం నుంచి సినీ ప్రియులు రద్దీ కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ లో కనిపించే వాహనాల సంఖ్య చూస్తేనే అల్లు సినిమాకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది. రోజు ఉదయం 11 గంటలకు పార్కింగ్ ఏరియా నిండిపోతుండడం గమనార్హం. రోజుకు సుమారు 200 నుంచి 300 కార్ల పార్కింగ్ లో ఉంటున్నాయని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఇది అల్లు సినిమాస్ కు వస్తున్న భారీ రెస్పాన్స్ కు నిదర్శనం. అయితే పార్కింగ్ సదుపాయం విషయంలో మాత్రం అసంతృప్తి వినిపిస్తుంది. ప్రధానంగా పార్కింగ్ స్థలం పూర్తిగా ఓపెన్ స్పేస్ గా ఉండడం వల్ల వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి షెడ్ లేదా కవరింగ్ లేకపోవడం వల్ల వేసవి కాలంలో కార్లు ఎండలో వేడెక్కిపోతున్నాయి. తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలిపి కారులో లోపలికి వెళ్లేటప్పుడు ఉక్కపోతగా మారుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా మారుతుందని, ఓపెన్ పార్కింగ్ కారణంగా వర్షం పడితే కార్లు పూర్తిగా తడిసిపోతాయని, కొన్ని సందర్భాల్లో భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండడం వల్ల వాహనాలకు నష్టం కలిగే అవకాశం ఉందని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో పార్కింగ్ సదుపాయం ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలోని చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో లేదా షెడ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉంటే వాహనాలకు ఎండ, వర్షం నుంచి సేఫ్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అల్లు సినిమాస్ యాజమాన్యం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో నిర్మించిన థియేటర్ లో పార్కింగ్ విషయంలో మరింత పక్కా ప్లాన్ చేయాల్సింది అని అభిప్రాయపడుతున్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేదా కనీసం పైకప్పుతో కూడిన షెడ్ ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యం కలుగుతుంది అని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అల్లు సినిమాస్ కు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ పార్కింగ్ సమస్య మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. ఆ విషయాన్ని యాజమాన్యం పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటే ప్రేక్షకులు అనుభవం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.